గయ్యాళి పాత్రలకు పెట్టింది పేరు సూర్యకాంతం. అలాగని ఆమె నిజంగా గయ్యాళ. చాలా మంచి ఆవిడని అందరూ చెబుతుంటారు. ఎన్టీ రామారావు కానించి ఎస్వి రంగారావు వరకు షూటింగ్‌కొచ్చిందంటే ఆమె ఇంట్లో నుంచి వంట చేసుకొచ్చి అందరికీ దగ్గరుండి వడ్డిస్తారు. అసలు ఆమె చేసే పాత్రలకి ఆమె నిజ స్వరూపానికి సంబంధమే లేదంటారు. అలాగని హీరో పాత్రలు, మంచి పాత్రలు వేసేవాళ్ళందరూ నిజంగా అంత మంచి మనుషులు అనుకుంటే అంతకు మించిన పొరపాటు ఇంకొకటుండదు. సినిమా క్యారెక్టర్‌కి వాళ్ళ నిజ జీవిత క్యారెక్టర్‌లకి సంబంధమే ఉండదంటానికి రీసెంట్‌గా రాజేంద్ర ప్రసాద్ చేసిన కామెంట్స్, ఆయన భూత పురాణమే ఇందుకు సాక్ష్యం. తెలుసుగా ఎస్వి కృష్ణారెడ్డి బర్త్‌డే ఫంక్షన్‌లో ఆలీని అనరాని మాట అన్నాడు. మనం ఇప్పుడు అనడం అది కరెక్ట్ కాదనుకోండి. అయితే అది బాగా వైరల్ అయింది. ఆయన నోరు జారడం ఇదే ఫస్ట్ టైం కాదు. ఆహ్, ఒక 'నితిన్' సినిమా లో గూడా క్రికెటర్‌ని డేవిడ్ వార్నర్‌ని గూడా ఓ మాట అన్నాడు. తర్వాత సారీ చెప్పారాయన. ఇప్పుడు అదే విధంగా నవ్వుతూ ఓ పెద్ద మాట అనేసాడు. అదే నెమ్మదిగా అనేసరికి అది బాగా మైక్ దొరికింది. ఇప్పుడు అన్నగానించి రాజేంద్ర ప్రసాద్ అని అందరూ ఆడేసుకుంటున్నారు. ఓకే. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే ఇప్పుడు ఆ ఫంక్షన్‌లో రాజేంద్ర ప్రసాద్, ఆలీనే గాదు, మురళీమోహన్ గూడా ఓ మాట అన్నాడు. ఎన్టీఆర్ అవార్డ్ తీసుకున్నంత క్లాప్స్ కొట్టకపోతే నీకు సిగ్గు లేనట్టే అని. అడిగి కొట్టించుకోండి అంటే మురళీమోహన్ లాంటి వయసులో పెద్ద, ఒక నటుడిలో కూడా పెద్ద అంత వ్యక్తిని అంత మాట అన్నాడు. ఇంకా ఆలీనేముంది, చిన్నోడు అనరాని మాట అనేసాడు. ఇప్పుడు అది బాగా వైరల్ అవుతుంది. ఈ విషయమై ఆలీనే మీడియా ముందుకొచ్చి కూతురు పోయిన బాధలో ఉన్నాడు కనుక అలా అనేసాడు, ఆయన వదిలేయండి అని ఆయన చెప్పాడనమాట. సరే, ఆ విషయానికొస్తే అదే ఇందాక చెప్పాను గదా! హీరోలందరూ మంచోళ్ళు, విలన్లందరూ చెడ్డోళ్ళు అని కాదు. ఇప్పుడు 'సోనూ సూద్' గూడా అన్ని విలన్ క్యారెక్టర్‌లే చేశాడు. మరి కరోనా టైంలో ఎంత సేవ చేశారాయన. క్యారెక్టర్‌లకి నిజ స్వరూపానికి సంబంధం లేదు. అందరూ నేనింతే, ఇదే రకం అని ఆర్‌జీవి చెప్పినట్టు కుండ బద్దలు కొట్టారు. వాళ్ళ రూపాలకి, క్యారెక్టర్‌లకి తేడా ఉంటుంది.